తెలంగాణలో ప్రసిద్ధి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంతగిరి, వికారాబాద్ సమీపంలో ఉంది. ఇది చాలా పురాతనమైన మరియు ప్రశాంతమైన క్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యంతో అడవి మధ్యలో ఉంటుంది. చుట్టూ చెట్లు, కొండలు, ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. మంచిగా వీలైనప్పుడు ఇక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా స్టూడెంట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ గుడి ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే మా ఫ్యామిలీతోని వచ్చాను ఇక్కడికి. చాలా బాగుంటుంది. ఇదిగోని మా అమ్మ, మా నాన్న. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. అటు లెఫ్ట్ సైడే, ఆ చెట్టు లెఫ్ట్ సైడే వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడంతా చూడండి. ఇక్కడ ఒక గజస్తంభం, ఇంకా గోపురం ఉంది. సో ఇక్కడ కూడా ఎంట్రీ ఉంది. సో మనం 2 సైడ్స్ నుంచి రావచ్చు. ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్తాము. ఇదే ఎంట్రీ. ఈ స్టెప్స్ దిగి వెళ్ళాలి. మరీ ఎక్కువగా ఉండవు స్టెప్స్ కూడా, చాలా తక్కువగానే ఉంటాయి. స్టెప్స్ దిగగానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహంలా ఉంటుంది. సో ఇక్కడంతా లైన్, ఒకవేళ చాలామంది జనాలు ఉంటే ఇక్కడ నుంచి లైన్లో వస్తారు. ఇప్పుడు జనాలు లేరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతాము. ఇక్కడ గజస్తంభం ఉంది చూడండి. సో ఇలా దర్శనానికి ఇక్కడ నుంచి ఎంట్రీ. సో ఇలా లైన్లో వెళ్ళాలి. అసలు ఎవ్వరూ లేరండి మేము వెళ్ళినప్పుడు. చూడండి, ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం, మా ఫ్యామిలీయే గుడిలో. మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది, ఎందుకంటే ఎవరు జనాలు ఎక్కువగా లేరు కాబట్టి. చూడండి, ఇక్కడ కృష్ణుడి దర్శనం అవుతుంది. స్వామివారి దర్శనం అయిపోగానే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉంటాడు. చూడండి, నాకు ఇక్కడ లాక్ వేసి ఉంది. సో నేను అంత క్లియర్గా తీయలేకపోతున్నాను వీడియో. చూడండి, చాలా బాగున్నారు. ఇక్కడ గుడి దర్శనం టైమింగ్స్ ఇది చూడండి. ఇక్కడ అధిక మాసంలో యాగాలు చేస్తారు. ఆ డేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, గుడి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. ఇవాళ స్వాతి నక్షత్రం అంట. నెలలో ఒక్క రోజే వస్తుందంట ఈ స్వాతి నక్షత్రం. ఆ రోజు నరసింహస్వామి అవతారం ఉంటారంట స్వామివారు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉత్తర ద్వారం ఈ టెంపుల్కి మాత్రమే ఉంటుందంట, ఇంకే గుడికి మాత్రం ఉండదు. మిగతా గుడిలలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారంట. చూడండి, లడ్డు కౌంటర్. ఇక్కడ ఒక లడ్డు 10 రూపీస్. గుడి లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను స్వామివారిది వీడియో తీయలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. చూడండి, దర్శనం అవ్వగానే రైట్ సైడ్ నుంచి ఒక దారి ఉంటుంది. అక్కడ నుంచి కోనేరుకి వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుందో. చూడండి, స్టెప్స్ ఇక్కడ తిరుపతిలా ఉంది. వావ్, చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. గ్రీనరీ. ఈ స్టెప్స్ మీద నడుస్తుంటే తిరుపతి స్టెప్స్ మీద నడుస్తున్నట్టే ఉంది. సో ఇక్కడ స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ చూడండి మా అమ్మ నాన్న ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. చాలా గ్రీనరీ ఉంది, బాగుంది ఇక్కడంతా. ముందు తపస్సు చేస్తుంది ఋషులు. మా డాడీ వచ్చిండి. మంచిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లలతోని ఇక్కడికి రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇవన్నీ స్టెప్స్. ఇక్కడ లోయ లాగా ఉంది. సో ఇక్కడ లోయలాగా కనిపిస్తుంది. చాలా డేంజర్గా ఉంది. పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఇక్కడంతా గుహల్లాగా ఉంది. ఇదంతా కూర్చోవడానికి టేబుల్ కూడా ఉన్నది ఇక్కడ. చాలామంది ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి పెట్టారు. మేబీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని కోరికతోని అక్కడ రాళ్ళు పెట్టారనుకుంటా. చూడండి ఇప్పుడు కోనేరుకి వెళ్ళబోతున్నాము. చూడండి బాగుంది కోనేరు, కానీ లాక్ చేసి ఉంది, లోపల ఎంట్రీ లేదు. మా అమ్మ చెప్పింది వాళ్ళ చిన్నతనంలో మా తాతయ్య వాళ్ళతో వచ్చినప్పుడు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళంట. అప్పుడు ఈ కోనేరులోకి అందరికీ ఎంట్రీ ఇచ్చేవాళ్ళంట. చూడండి ఇప్పుడు ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. చూడండి ఇక్కడ మంచిగా కూర్చోవడానికి ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇక్కడ కూర్చొని అక్కడ బోర్డు ఉంది, ఏదైనా చెప్పడానికి ఉంటుంది. సో ఇక్కడ ఒక వాటర్ సన్నగా వెళ్తుంది. వాటర్ చూడండి సన్నగా దారలాగా ఉంది. సో ఇది ఒక పాండ్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది మూసి బర్త్ పాయింట్ అంట. సో ఇక్కడ నుంచే మూసి అనేది స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడ ఫారెస్ట్లో ఏ బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ బ్యానర్ మీద ఉన్నాయి. చూడండి ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయంట. ఇంకా ఈ మూవీస్ షార్ట్స్ ఇక్కడ తీశారంట. చూడండి అనంతగిరి హిల్స్లో. చూడండి ఇవన్నీ మూవీస్ అన్నీ ఇక్కడ తీశారంట. చూడండి ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి వెళ్తారు. సో ఆ లోపట చాలా షూటింగ్స్ తీశారంట. సో ఇక్కడ నుంచి వెళ్తారు. సో ఈ రూట్ చూడండి ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఈ ఫారెస్ట్లో దొరుకుతాయంట. చూడండి ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. ఇక్కడంతా డెవలప్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడంతా. మూసీ నది నుంచి వాటర్ వస్తుంది. ఈ వర్షాలు పడ్డాక మూసీ నదికి కలుస్తాయి. ఇక్కడ కమాన్ ఉందండి. ఆ కమాన్ కూడా ఉత్తరం దిక్కే ఉంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభుగా వెలిచాడు కొండలలో. చూడండి ఇది కమాన్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.